నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎల్బిసి మీద రాజకీయ రగ నడుస్తోంది. నిన్న హరీష్ రావు ఎస్ఎల్బిసి దగ్గరికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం తట్టేడు మట్టి తీయలేకపోయింది, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి పోతారు కానీ ఎస్ఎల్బిసి దగ్గరికి రాడని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మాట్లాడదాం. ఎంపీ మల్లురావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో టన్నెల్ దగ్గర సహాయక చర్యలు 7 రోజుల నుంచి కంటిన్యూ అవుతున్నాయి, తట్టేడు మట్టి తీయలేకపోయింది కాంగ్రెస్ అని హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఒక మంత్రిగా పనిచేసి ప్రజా జీవితంలో చాలా కాలం ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. నేను ఇన్సిడెంట్ జరిగిన మొదటి రోజు నుంచి హరీష్ రావు గారు అక్కడ వచ్చినంత వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా నేను ఆ కార్యక్రమాలన్నిటి మీద అవగాహన ఉంది. మొత్తం భారతదేశంలో టన్నెల్లో జరిగిన యాక్సిడెంట్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి కావలసిన అధికారుల్ని యంత్రాంగాన్ని అంతా పిలిపించి అక్కడ పనిచేస్తున్నాం. తట్టెడు మన్ను తీయటం అంటే ఇది ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు? టన్నెల్లో 14 కిలోమీటర్ దగ్గర యాక్సిడెంట్ అయింది. అది నీళ్లు బురద దాంట్లో నిండిపోయి ఉంది. ఆ డ్రిల్లింగ్ మిషన్ మొత్తం మునిగిపోయి తెగిపోయే పరిస్థితి వచ్చింది. మామూలుగా ఉండేటటువంటి ట్రైన్ లాగా క్యారీ చేసేదంతా కూడా మట్టితో నిండిపోయింది. దాన్ని ఎట్ట తీయాలో ప్రాణాలను తెగించి అక్కడ పనిచేసి ఇప్పుడు అంతా మట్టి నీరు బయటికి లాగి తీస్తున్నారు. వాళ్ళు చేసే పనిని తక్కువ చేసి మాట్లాడి రాజకీయంగా బురద జల్లనేటటువంటి ఆలోచన తప్ప దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ప్రభుత్వం చేయగలిగిందంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టరు ఇన్సిడెంట్ అయిన 3 గంటల్లోనే అక్కడికి వచ్చి ఉదయం సాయంత్రం రెగ్యులర్గా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మిలిటరీ వాళ్ళు, సింగరేణి వాళ్ళు, తర్వాత ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు, అమెరికా కంపెనీ వాళ్ళు అందరితో కలిసి దీన్ని ఏ రకంగా ప్రాణాలు రక్షించాలనే ఉద్దేశంతో పనిచేస్తుంటే మీరు 5-6 రోజుల ధర వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే సరిపోద్దనే విధంగా మాట్లాడితే ఇది సమంజసంగా లేదు. మీ రాజకీయ ఆలోచన విధానానికే ఇది వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుందని నేను చెప్తున్నాను. భయపడుతున్నది కాంగ్రెస్, అందుకే ప్రతిపక్ష నాయకుల్ని అక్కడి దాకా రానియట్లేదు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ వైఫల్యం అని చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు ప్రతిపక్షాలకు భయపడుతున్నారు, ఎందుకు ఆలోచించట్లేదు? భయపడే వాళ్ళు అయితే ఆయన్ని టన్నెల్ దగ్గర దాకా రానిచ్చి అక్కడే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఏ రకంగా భయపడుతున్నారని, ఏముంది భయపడటానికి, జరుగుతున్నాయన్నీ తెరిచిన పుస్తకంలాగా ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది. మీరు భయపడ్డారు. హరీష్ రావు గారు మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకసారి అక్కడే లెఫ్ట్ కెనాల్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ దాంట్లో జరిగిన యాక్సిడెంట్లో మనుషులు చనిపోతే నేను, రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కలిసి చూడటానికి పోతుంటే మాకు అచ్చంపేట దగ్గరనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిన మీరా ఈ రకంగా భయపడుతున్నారని మాట్లాడేది? హరీష్ రావు గారు ఒక్కసారి గుండెల మీద చేసుకుని మాట్లాడండి. ఎటువంటి మీకు అక్కడ మన ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ లేదైనా మీటింగ్లో ఏదైనా జరిగిందని పెట్టుకోవటానికి పోయినప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, పోయేటప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడికి పోవాలో అక్కడ పోకుండా చేశారు. మల్లన్న సాగర్ కానీ లేక ఏదైనా కానీ ఏమిటి మీరా మమ్మల్ని గురించి మాట్లాడేది? ప్రజలు నవ్వుకుంటున్నారు మీ స్టేట్మెంట్ గురించి. మీరేమో ఓవైపు మా మంత్రులు మేమంతా కూడా అక్కడనే అబ్జర్వేషన్ చేస్తూ రెస్క్యూ టీంని అలర్ట్ చేస్తున్నామని చెప్తారు. వాళ్ళేమో మంత్రులు మంచిగా చేపల కూరలు, రొయ్యల కూరలు వండుకొని తినుకొని అలా పండుకుంటారు అనేమో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఎట్లా చూస్తారు? సోషల్ మీడియాని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అక్కడ పనిచేసి మొన్న పోయిన బట్టి విక్రమార్క, వీళ్ళందరినీ ఆ విజిట్ని ఏ రకంగా నెగిటివ్ చేసి ప్రజల ముందు చూపించాలో దానికోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఈ సంవత్సరంన్నర లోపులోనే ఆ పనులే ప్రజలకి తెలియజేస్తున్నాయి. ఆ పనులే కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇతర మంత్రివర్గాన్ని, కాంగ్రెస్ పార్టీని
రామ రక్షణ అంటారు చూడండి, రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. ఈ పనులే రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. ఇటువంటి హరీష్ రావులు 1000 మంది మాట్లాడినా ఒక్క ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సార్ ఎట్లా చూస్తారు ఎస్ఎల్బిసి టన్నెల్ 7 రోజులు గడుస్తున్నది, మీకున్నటువంటి సమాచారం ఏంది, ఎప్పుడు ఆ 8 మంది కార్మికులని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది? నిన్న మొన్న జరిగిన మీటింగ్లో నేను కూడా ఉన్నాను. 2-3 రోజుల్లో అది మొత్తం పని పూర్తి చేసి వాళ్ళు బ్రతుకుంటే రక్షించడం, లేకపోతే వారు బాడీస్ అయినా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం యుద్ధ ప్రాతిపదిక జరుగుతుంది. మీకు ఫోటోలన్నీ పేపర్లో వచ్చినాయి, ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు చూసేది ఒకటి, మీరు చూసేది ఒకటి. మీరేం చూస్తున్నారంటే మీరు నెగిటివే చూస్తున్నారు. ఎందుకంటే మీ మైండ్ బ్లాక్ అయింది, మీ కళ్ళుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వెళ్ళలేకపోతున్నారు. ప్రజలకు మాత్రం చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు. ఇప్పటికైనా కొంచెం వాస్తవ పరిస్థితులకు వచ్చి మాట్లాడండి. దాంతోపాటు నటరాజన్ మీనాక్షి గారు వస్తారు, ఏఐసీసీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఎట్లా చూస్తారు? ఆమె చాలా సాదాసీదా మనిషిగా ఇవాళ ట్రైన్లో అడుగు పెడితే ఒక బ్యాగ్ పట్టుకొని ఆమె సాదాసీదాగా వచ్చింది ఎంట్రీ. ఎట్లా ఉండబోతుంది తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు? సాదాసీదా మనిషి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె ఇంతవరకు ఎంపీగా చేశారు, తర్వాత మన పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్ చేశారు, ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జి. ఏ పని చేసినా నిబద్ధతతో పనిచేసేటటువంటి నాయకురాలు, చాలా సింప్లిసిటీ గాంధీ మార్గంలో పనిచేస్తున్నటువంటి నాయకురాలు. మొత్తం మీద ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి సో మల్లు రవి గారు గత కొన్ని రోజుల నుంచి నేను అక్కడనే ఉంటున్నాను, ఎస్ఎల్బిసి టన్నెల్ని పర్యవేక్షిస్తున్నాను. మా మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ని అలర్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ హరీష్ రావు ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదు. మరో 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఎస్ఎల్బిసి టన్నెల్లో ఉన్నటువంటి 8 మంది కార్మికుల్ని మేము బయటికి తీసుకొస్తాం, మా శాయశక్తుల మేము ప్రయత్నం చేస్తున్నామంటూ మరి మల్లు రవి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.